కాళేశ్వరం ప్రాజెక్టుపై వేసిన కమిషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసమే ఇలాంటి కమిషన్లు వేస్తోందని ఆయన మండిపడ్డారు. కూకట్పల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను హైకోర్టు తప్పుపట్టడం తమ నైతిక విజయమని అని పేర్కొన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి సర్కార్ అక్రమ కేసులు కమిషన్లతో కాలక్షేపం చేస్తోందని దిగిపట్టారు. గతంలో హైదరాబాద్లో నీటి కోసం ప్రజలు కుండలతో ప్రదర్శన చేసేవారని, ఆ సమస్యను పరిష్కరించింది కేసీఆర్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తామంటే నాడు జానారెడ్డి వంటి నేతలు వెటకారం చేశారని, కానీ కేసీఆర్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారని ప్రశంసించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో మహిళకు కేజీ బంగారం ఇచ్చినా ప్రజల గుండెలో కేసీఆర్ స్థానాన్ని చెరిపేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కక్ష సాధింపులాపి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని చెబుతూనే బీఆర్ఎస్ నాయకులను వేధిస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కృష్ణారావు హెచ్చరించారు. కాళేశ్వరం మీద జరిగినటువంటి కమిషన్ ఏదైతే చేశారో ఇలా హైకోర్టు ఏ రకంగా తీర్పిచ్చిందో, గవర్నమెంట్ని ఏ రకంగా వాళ్ళు వేసిన కమిషన్ని ఏ రకంగా చెప్పిందనేటువంటిది సాక్ష్యాధారాలతో సదా ఇలా కమిషనర్ గారి రిపోర్ట్ని తప్పుపడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటటువంటిది వీళ్ళు ఎన్ని కమిషన్లు వేసినా ఎలక్ట్రికల్ మీద వేశారు, దేని మీద వేశారు, ఓ ట్రాఫిక్ మీద వేసారు. ఇక మామూలుగా చెప్పాలంటే మామూలుగా కమిషన్లు వేస్తలేదు. మాట్లాడిన మీద అడవమైనటువంటి కమిషన్లు ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కటి కూడా ప్రజలకు అనుకూలమైనటువంటిది కానీ ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచనతో వేసినటువంటి ఈ కమిషన్లు కాదు. కేసీఆర్ కుటుంబాన్ని బాధ పెట్టాలన్నటువంటి ఆలోచన తప్ప బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బాధ పెట్టాలని తప్ప ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన కానీ ఈ 2.5 ఏళ్లలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏది కూడా ప్రజలకు ఉపయోగపడేది లేదు. అన్న హైదరాబాద్ నగరం కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఉండి కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి కూడా కుండల ప్రదర్శన జరిగిన సంఘటన చూశాం. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా హైదరాబాద్ నగరాన్ని కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాలనీలకు కానీ బస్తీలకు కానీ ఊర్లకు కానీ ఏ ఒక్క రోజు కూడా నీళ్లు ఇంటింటికి ఇచ్చిన పాపాన కాంగ్రెస్ పార్టీ పోలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి, ప్రతి కాలనీకి ఇంటింటికి నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారుకే దక్కింది. మిషన్ భగవత్ ప్రతి ఊర్లో ఒక ట్యాంక్ కట్టాం. ప్రతి ఊర్లే చిన్న తండా ఉండని పెద్ద ఊరు ఉండని కూడా ప్రతి ఊర్లే మంచినీళ్ళ గురించి ట్యాంక్ కట్టాం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఒక ట్యాంక్ కట్టాలంటే జిల్లాకు చూపెట్టేటోళ్ళు. ఇలా ప్రతి ఊర్లో మంచినీళ్ళ ట్యాంక్ కట్టి హైదరాబాద్ నగరంలో ప్రతి కాన్స్టిట్యున్సీకి 9-10 రిజర్వ్ ట్యాంకులు కట్టి హైదరాబాద్ నగరానికి నీళ్లు తెచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగింది. 24 గంటల కరెంటు హైదరాబాద్ నగరంలో ఇండస్ట్రీలు మూతపడ్డాయి, ఇన్వర్టర్లు నడిచినాయి. ఆ రోజున ఇన్వర్టర్లు కానీ అదేవిధంగా జనరేటర్లు కానీ షాపులలో వాళ్ళు